హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ, ముఖ్యంగా హిందూ కమ్యూనిటీ, టెక్సాస్ రాష్ట్రంలోనే, అది కూడా షుగర్ ల్యాండ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉన్నదనమాట. ఆ ప్లేస్లో దాదాపు 90 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చిన్నజీరి స్వామి, అక్కడున్న హిందూ సంఘాల చొరవతో దాదాపు 90 అడుగుల హనుమాన్ విగ్రహం అయితే నిర్మించడం జరిగింది. అయితే ఈ హనుమాన్ విగ్రహం మీద అక్కడున్న అమెరికన్స్ తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి, అసహనాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ టెక్సాస్ రాష్ట్రానికి సంబంధించిన రిపబ్లిక్ నేత ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు డంకన్ అనమాట. ఆయన ఏమంటుండంటే హనుమాన్ అసలు దేవుడే కాదు, నకిలీ దేవుడు అని చెప్పేసి హనుమాన్ మీద, మన ఎంతో పవిత్రంగా కొలిచే హనుమాన్ని ఒక రకంగా అవమానిస్తుండనమాట. హనుమాన్ దేవుడే కాదు, బైబిల్లో విగ్రహారాధన లేదు, ఇక్కడ మీరు హిందువులందరూ తీసుకొచ్చి ఇక్కడ మా మీద హిందూ మతాన్ని రుద్దుతున్నారు అనే విధంగా అర్థం వచ్చేటట్లు మాట్లాడటం జరిగింది. ఏదేమైనా కానీ ఈ విగ్రహం ఏర్పాటు అంటే అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒక రకంగా మన హనుమాన్ని అవమానించే విధంగా, అసలు దేవుడే కాదు అనే విధంగా మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. అమెరికాలో మత స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలు సమానం అని చెప్పేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, కానీ మేము ఒక విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఓర్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో అక్కడున్న హిందూ కమ్యూనిటీ అమెరికన్స్కి తీవ్ర స్థాయిలో కౌంటర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క విగ్రహం అనేది వాళ్ళు అమెరికన్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఓడ్చుకోలేకపోతున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్, థ్యాంక్ యూ.